మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం మలుపులు తిరుగుతోంది. తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని మనోజ్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కగా మనోజ్తో తనకు ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు ఏకంగా రాచకొండ కమిషనర్కు లేఖ ద్వారా ఫిర్యాదు చేయటం ఆసక్తికరంగా మారింది. వీరి మధ్య వివాదం ఆస్తుల కోసమా, ఆత్మగౌరవం కోసమా? ఇలా ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు నెటిజన్ల మదిలో మెదులుతూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు. సార్, మంచి ఫ్యామిలీలో చిచ్చుకు దారి తీసిన అంశాలు ఏంటి సార్? మంచి సీరియల్ లాగా టీవీలో 2 రోజుల నుంచి చూస్తున్నాను. నేను నటించే కదా ఈ గొడవ. వీళ్ళేదో ఆ ఇంట్లో లోపలికి వెళ్ళారని, వాళ్ళేదో ఇంట్లోంచి బయటికి నెట్టారని, వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారని, వాళ్ళు ఇంకో పోలీస్ స్టేషన్కి వెళ్ళారని మోహన్ బాబు, నేను ఆస్తి కోసం కాదు అని ఒక ఆయన, ఇవి చిన్న చిన్న తగాదాలే మేము పరిష్కరించుకుంటామని ఇంకో ఆయన. ఇవి తప్పితే అసలు యాక్చువల్గా వీళ్ళకి ఈ గొడవ ఎందుకు జరుగుతోంది, ఈ చిచ్చు రావడానికి కారణం ఏంటి అని ఎవరు ఇంతవరకు బయట పెట్టాల. ఎందువల్ల తెలియదు. కానీ నాకు అర్థమైనంత మేరకు ఏమిటంటే ఆస్తి తగాదాలు ఇవి. అంతకుమించి ఇంకేముంటాయి జరగడానికి? ఆస్తి తగాదాల కారణం కూడా ఏంటంటే, మళ్ళీ అందులో ఒక ఇష్యూ ఉంది కదా, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ ఏంటంటే వాళ్ళు ఫోస్టర్ బ్రదర్స్ కాబట్టి అది కూడా ఒక యాంగిల్ ఉంటుంది అందులో. ఇద్దరు సొంత తమ్ముడు కాదు కాబట్టి సొంత అన్నదా. మరి అలా అంటే లక్ష్మి గారికి మనోజ్ గారికి కూడా ఉండాలి కదా సార్ గొడవలు? కాదు కదా. ఆస్తుల విభజన ఇద్దరి మధ్య కదా ఎక్కువ జరిగింది. ఆ అమ్మాయికి ఇవ్వాల్సింది ఏదో ఇచ్చారు, సంబంధం లేదు ఇంకా. యాక్చువల్గా తను బాంబేలో ఉందట కదా, ఎక్కడ చూశాను వార్త. ఆవిడకి ఇవ్వాల్సింది ఏదో ఫిల్మ్ నగర్లో హౌస్ ఏదో ఇచ్చినట్టున్నారు. సో మిగతావి పెద్ద ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ తిరుపతిలో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. వాటిలో అవి చాలా పెద్దవి. పెద్ద ప్రాపర్టీ అని కాదు, పెద్ద బిజినెస్ అది యాక్చువల్గా. బికాస్ దే మేక్ లాట్ ఆఫ్ మనీ. అందులో కాలేజీ ఉంది, స్కూల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి జరుగుతోంది. ఎగ్జాక్ట్లీ ఏమిటనేది మనకు తెలియదు. దాని మీద పెత్తనం ప్రస్తుతానికి విష్ణువుకు ఉంది. అందులో ఇంకో విచిత్రం ఏంటంటే నాకు అర్థం కాంది, విష్ణు దాదాపు సంవత్సర కాలంగా దుబాయ్లో ఉంటున్నట్ట విత్ ఫ్యామిలీ. అదేంటో తెలియదు, ఎందువల్ల ఏంటో కారణం ఏంటో. ఎందుకంటే ఆయన సినిమా కూడా తీస్తున్నాడని చెప్పి వార్తలు వస్తున్నాయి కదా, ఏదో భక్త కన్నప్ప సినిమా ఏదో. మరి ఎందుకుంటున్నాడో తెలియదు. ఆయన లేడు కాబట్టి మంచు మనోజ్ అక్కడికి వెళ్ళాడని, ఆ జలపల్లిలో ఉండేటువంటి ఫామ్ హౌస్కి ఉంటున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఏదో గొడవలు వచ్చినాయి. దాంతో ఇక మరి టీవీలో వాళ్ళు వెళ్ళి మైకులు పని మనుషుల దగ్గర కూడా పెట్టారు. సరే, వాళ్ళకి తోచింది ఏదో వాళ్ళు చెప్పారు. నాకు అర్థమైనంత మేరకు ఏమిటంటే, మోహన్ బాబుకి వీళ్ళకి పట్టలేదు, మంచు మనోజ్కి. ఇద్దరు బ్రదర్స్ అంటే విష్ణు కానీ మంచు మనోజ్ కానీ పెద్ద సక్సెస్ఫుల్ కాదు మిగతా వాళ్ళలాగా, మిగతా వారసుల్లాగా. మిగతా వారసులు అంటే యాక్చువల్గా చిరంజీవి కొడుకు తప్ప ఎవరు పెద్ద అంత సక్సెస్ అయినట్టుగా లేదు. చివరికి నాగార్జున కొడుకులు కూడా ఏదో యావరేజ్ సక్సెస్. వీళ్ళైతే అసలు కొంచెం యావరేజ్ కంటే తక్కువే. అయితే విష్ణు ఏంటంటే కొంచెం బిజినెస్లు చేయడం, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు చాలా కాలంగా. మనోజ్ ఏం చేస్తున్నాడో తెలియదు. మనోజ్ క్లెయిమ్ ఏంటి, ఆస్తి కోసం కాదు, నేను ఇండిపెండెంట్గా బతుకుతున్నాను చాలా కాలం నుంచి క్లెయిమ్ చేస్తాడు, ఆత్మగౌరవం అని అంటాడు. ఆస్తి కోసం కాకపోతే ఈ తగాదాలు వచ్చే అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. ఇంకోటి సార్, మోహన్ బాబు మీ విద్యా సంస్థల మీద ఇంతవరకు ఎక్కడ ఒక నెగిటివ్ కూడా వినలేదు. ఫస్ట్ టైం నెగిటివ్ అంటే అట్లా మనోజ్ గారు అవకతవకలు జరుగుతూ ఉన్నాయి అని వాళ్ళకే తెలిసి ఉంటాయి ఇంటర్నల్గా. ఇంకో పాయింట్ ఏంటంటే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్న తర్వాత రకరకాలు ఉంటాయి. అవకతవకలు అంటే ఏంటి, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అవకతవకలు ఒక రకంగా ఉంటాయి, బయట స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరుగా ఉంటాయి. ఇంతకుముందు గొడవలు అయినాయి, ఎందుకు అవ్వలేదు, చాలాసార్లు అయినాయి ఆ యూనివర్సిటీలో గొడవలు. అంటే ఇవి ఉంటాయి కదా, ఫీజులు, ఇట్లాంటి గొడవలు చాలా ఉంటాయి ఎప్పుడు, మెయింటెనెన్స్ అవన్నీ. ఎనీవే అవన్నీ వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారాలు కాబట్టి మనోజ్ కూడా ఏవో తెలిసి ఉంటాయి. ఒక పాయింట్ ఏంటంటే, అందులో తనకి భాగస్వామ్యం లేదు కాబట్టి, వాటా లేదు కాబట్టి అందులో అవకతవకలు జరుగుతున్నాయి అనే విషయాన్ని బయటపెట్టడానికి రెడీ అయ్యాడు ఈయన. ఈయన కూడా వాటా ఉంటే అయ్యేవాడు కాదు ఆబ్వియస్లీ. కాబట్టి ఏంటి అవకతవకలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలియదు మనకి. అయినా వాడి కుటుంబానికి సంబంధించింది అది అవకతవకలు, అంతే కదా. ఏదైనా ఉంటే బయట గవర్నమెంట్కి సంబంధించింది అయితే వాళ్ళు చర్యలు తీసుకోవాలి. క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, ఆస్తికి సంబంధించిన తగాదా నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇన్ని కబుర్లు చెప్పేటువంటి మోహన్ బాబు క్రమశిక్షణ ఇట్లాంటివి చాలా లెక్చర్లు ఇస్తాడు ఆయన. మరి వాళ్ళ ఇంట్లోనే పిల్లలకి మరి ఆ క్రమశిక్షణ ఎందుకు నేర్పించలేదో, ఎందువల్ల వాళ్ళు బజార్న పడాల్సి వచ్చిందో తెలియదు.
మోహన్ బాబు ఏమన్నాడంటే ఒక స్టేట్మెంట్, ప్రతి ఇంట్లో కూడా ఇట్లాంటి గొడవలు ఉంటాయి అన్నదమ్ముల మధ్య, కుటుంబాల మధ్య, పెద్ద విశేషం ఏమి కాదు, వీటన్నింటినీ కూడా చిన్న చిన్న తగాదాలు అపార్థాలు వాటిని సాల్వ్ చేసుకుంటాము అన్నాడు. అన్న వ్యక్తి ఆ వెంటనే మళ్ళీ పోలీస్ స్టేషన్లో నాకు ప్రాణహాని ఉంది అని కేసు ఎందుకు పెట్టాడో అర్థం కదా నాకు. పరస్పర విరుద్ధం కదా ఈ రెండు. ఉంది అని మనోజ్ మీద, మనోజ్ వైఫ్ మీద, ఇద్దరి మీద కంప్లైంట్ చేశాడు. మనోజ్ వైఫ్ ఏమో మరి అఖిల భూమా ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కదా, భూమా శోభ, వాళ్ళు చనిపోయారు తల్లిదండ్రులు ఇద్దరు. ఆవిడ మినిస్టర్గా ఉంది, ఎమ్మెల్యేగా ఉంది. వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు కూడా రాజకీయాల్లో ఉన్నారు, ఇద్దరు చనిపోయారు. కాబట్టి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి ఆవిడకు కూడా కొంత బాగానే మద్దతు ఉండి ఉంటుంది మనోజ్ భార్యకు కూడా. ఆవిడ పాత్ర ఎంత ఉందో మనకు తెలియదు కానీ మంచు మోహన్ బాబు మాత్రం ఆవిడ మీద కూడా పెట్టాడు కేసు. కారణాలు మనకు తెలియదు. అంటే బహుశా వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆ అమ్మాయి ఏదో ప్రొవోక్ చేస్తుంది, మావాడు మంచివాడే కానీ అమ్మాయి ప్రొవోక్ చేస్తుందని వాళ్ళ ఐడియా అయి ఉండొచ్చు. ఏమైనా కూడా అర్థం కాని ఏంటంటే ఈయన కూడా కేసు పెట్టాడు వెళ్ళి. అంటే మనోజ్ కేసు పెట్టాడు కాబట్టి ఈయన పెట్టాడా, కౌంటర్గా పెడతారు కదా అట్లా పెట్టాడా, లేకపోతే ఏంటనే తెలియదు. ఇద్దరు కేసులు పెట్టుకోవడం వల్ల ఏమైంది, పోలీసులు ఇప్పుడు ఇద్దరిని విచారిస్తున్నారు. ఈ లోపల లేటెస్ట్గా నేను చూసిన వార్త ఏంటంటే ఆ జలపల్లి ఫామ్ హౌస్లోనే ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారట. ఆ పని ముందే చేయొచ్చు కదా, ఈ అల్లరి చిల్లరి వ్యవహారం లేకుండా, టీవీలో వాళ్ళకి ఇంత బిజీగా పని కల్పించకుండా. గతంలో కూడా ఒకసారి మనోజ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు, మా తండ్రి అన్నయ్య సతాయిస్తున్నారు, తండ్రి ఎప్పుడు అన్నయ్యకే మద్దతుగా నిలుస్తూ ఉంటారని కంప్లైంట్ ఇచ్చారు. అవును. సో వాళ్ళ ఇంటర్నల్ విషయాలు మనకు తెలియదు. మేబీ విష్ణు అన్ని సక్రమంగా చేస్తున్నాడు అని చెప్పి అభిప్రాయం కావచ్చు మోహన్ బాబుకి. అందువల్ల అతనికి అప్పచెప్పొచ్చుకునే బాధ్యతలు. ఈ కుర్రాడు కొంచెం అల్లరి చిల్లరగా ఉన్నాడు అని అనుకోవచ్చు, తెలియదు మనకు కరెక్ట్ విషయం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు బౌన్సర్లను తీసుకొని వెళ్ళడం ఇవన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి నాకు. వాళ్ళు బౌన్సర్లను తీసుకొని వెళ్ళారట, వీళ్ళు బౌన్సర్లను తీసుకొని వెళ్ళారట. అంటే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఏమీ లేదా, పోలీసులు లేరా? పోలీసులు చూసుకుంటారు కదా ఇట్లాంటివి ఏదన్నా ఒకవేళ వైలెన్స్ ఉంటే అందులో. భార్య పిల్లల సెక్యూరిటీ పర్పస్ బౌన్సర్స్ మేము ఏర్పాటు చేసుకున్నామని నాకు అర్థం కాని ఏంటంటే, ప్రమాదం కనుకుంటే, ఫిజికల్ డేంజర్ కనుకుంటే అది పోలీసుల బాధ్యత, పోలీసులకి కంప్లైంట్ చేయాలి. సరే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక 20 మందిని వీళ్ళు ఒక 30 మందిని పెట్టుకున్నారని వార్తలు వచ్చినాయి. అది చాలా విచిత్రంగా అనిపించింది నాకు. అంటే డబ్బులుంటే మనుషులు ఎట్లా తయారవుతారు అనడానికి బౌన్సర్లను పెట్టుకోవాలి. ఎవరి నుంచి మీరు రక్షణ కోరుకుంటున్నారు? మనోజ్ ఏమో వాళ్ళ నాన్న దగ్గర నుంచి. ఎందుకంటే విష్ణు కూడా లేడు కదా, అతనే తాజాగా ఇవాళే వచ్చినట్టున్నాడు. వాళ్ళ నాన్న దగ్గర నుంచి. ఆయన ఎక్కడి నుంచి కోరుకుంటున్నాడు? వాళ్ళ అబ్బాయి నుంచి. అంటే మామూలుగా క్రైమ్లో చెప్తుంటారు ఎప్పుడు, చాలా ఎక్కువ కసితోటి, వెంజన్స్ తోటి అవతల వాళ్ళకి ప్రమాదం చేసే ఘటనలు ఎక్కువగా ఎక్కడ జరుగుతాయి అంటే ఆ ఇద్దరు తెలిసిన వాళ్ళైతే ఒకరికొకళ్ళు, ఆ ఇద్దరికి రక్త సంబంధం ఉంటే, లేకపోతే మారిటల్ పెళ్లి సంబంధం ఉంటే, వాళ్ళకున్నంత కసి బయట వాళ్ళకి ఎవరికి ఉండదు. ఒక వ్యక్తిని ఏదైనా చేయడానికి, నష్టం చేయడానికి కానీ, ఫిజికల్గా వాళ్ళకి హామ్ చేయడానికి కానీ. ఈ విషయంలో కూడా అదే కనిపిస్తుంది నాకు. లేకపోతే బయట వాళ్ళైతే ఇంత గొడవ చేసుకుంటారో లేదో అనుమానం. వాళ్ళు ఒకటే కుటుంబంలో ఉన్నవాళ్ళు కాబట్టి రోడ్డు మీదకి వచ్చి అంత నిన్నటి నుంచి అదొక సీరియల్ డ్రామా లాగా నడిపిస్తున్నారు. సరే వాళ్ళు ఏదో మాట్లాడుకుని సర్దుకుంటే మంచిదే. బయట వాళ్ళు ఎవరు ఏమి చేసేది ఉండదు ఇందులో, ఎవరేం చేస్తారు. పోలీసులు కూడా ఇందులో ఏం చేయడానికి ఏం లేదు నిజానికి. ఎక్సెప్ట్ ఏంటంటే ఫిజికల్గా ఒకరికి ఏమన్నా ప్రమాదం ఉంది ప్రాణానికంటే వాళ్ళు ఏమన్నా ప్రొటెక్షన్ ఇస్తారు. అంతేగాని ఎవరికి ఆస్తులు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదని వాళ్ళేం చెప్పలేరు కదా. అవితో కోర్టులో తెలుసుకోవాలి వాళ్ళు. ఏమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీలో 3-4 దశాబ్దాల కాలం పాటు ఉండి ఎంతో కొంత పేరు తెచ్చుకొని ఒక స్టేటస్ ఉండి ఇప్పుడు ఇట్లా రోడ్డు మీద పడి ఇట్లా కొట్టుకోవటం అనేది దురదృష్టకరం. థ్యాంక్ యూ సార్.